తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిప్పులపై దాటేందుకు భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ అగ్నిగుండం పైనుండి నడిచి తమ భక్తిని చాటుకున్నారు. అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలగుతాయని, పిల్లా జల్లా చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం. బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. రెడీ ఇటు అంతకి ముందు రా ఇంకా ఫోటో మన అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలైనారు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా ఇట్టి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మా ఆలయ సిబ్బంది కానీ ధర్మకర్తలు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని కోరుకుంటూ హరహర. ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి. ఇట్టి కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరమణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు. అంతేకాకుండా ఇట్టి కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది. అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని 108 సేవలను వినియోగించుకోవడం జరిగినది. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఓదెల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచిన మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. కొంచెం దేవుని ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజలందరి సహకారంతో తప్పకుండా మన ప్రాంత దేవాలయం ఇది. పెద్దపల్లి జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధరంపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. మరి ఇక్కడ మన మల్లికార్జున ఇదే 5-6 టెంపుల్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వ
సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ దేవాలయ సమస్య తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని మరి రాబోయేటువంటి రోజుల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం నాతో పాటు అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి గ్రామం మొత్తం విషజ్వరాలతో మంచం పట్టిన వైనాన్ని సిటీ న్యూస్ వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామంలో గత 15 రోజులుగా ఊరంతా విష జ్వరాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుస కథనాలు సిటీ న్యూస్లో ప్రసారం చేయడం మూలంగా జిల్లా వైద్యాధికారులు స్పందించారు. గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి ఫీవర్ సర్వేను చేపట్టారు. స్థానిక అల్లిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గర్రెపల్లి పిహెచ్సి వైద్యుడు అనుదీప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి జ్వర బాధితుల రక్త నమూనాలను తీసుకున్నారు. అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా మందులు అందజేశారు. ఒక లీటర్ నీళ్ళు మరగబెట్టి చల్లార్చి పరిగెడుకునే లేవు ప్యాంటాప్ లేవు కదా పుష్ప కొట్టి పండబెట్టినట్టయితే అది కొట్టి పండబెడితే శత్రువు కూడా ఇంత ఘోరంగా కొట్టాడు. అంత ఘోరంగా కత్తి పట్టి మొత్తం కొట్టి పండబెట్టినట్టు పెయ్యంతా వశపడతలేదు. పానం బోర్డు ఎట్లా పోతుందో అర్థం కాదు. కానీ ఈ డాక్టర్లు మరి వచ్చిర్రు, చూసిర్రు, మందులు అయితే ఇచ్చిర్రు. మరి అవి వేసుకుంటే ఏమైనా తగ్గిస్తే అవుతుందో కాదో తెలియదు. ఇంకొంచెం పట్టించుకోవాలి. వారం రోజులయ్యి అనేకమైన నొప్పులు ఉన్నాయి, కాళ్ళు కలివిడ్స్ కత్తాయి, అన్నం తినబుద్ధి అయితే లేదు, వామిటింగ్లు ఎక్కువ అవుతుంది, విపరీతమైన జ్వరం ఉంది, ఒళ్ళన్నీ నొప్పులు. నడువస్తుందా? ఎట్లా ఉంది? నడవస్తలేదు, పట్టుకుంటేనే నడుచుడు, లేకపోతే కట్టె పట్టుకుంటేనే నడుచుడు. బాగా ఉంటున్నాయి, ఎక్కడికి పోయినా తక్కువ అయితే లేదు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. మరి నొప్పులు ఎందుకు వస్తున్నాయని ఇంతవరకు ఎవ్వరు చెప్తలేరు, ఏ డాక్టర్ చెప్తలేడు. గిట్లనే ఉంటాయి అని అంటారు, వాతావరణం అంటారు. ఎంత చేసినా కానీ ఇప్పుడు 20 రోజుల సంది ఎవ్వరు గోలుకుంటూనే లేరు. చెప్పండి. అల్లిపూరు గ్రామంలో ఇప్పటివరకు ఇంకా 150-160 మంది జనాలు ఇంకా కూడా జ్వరాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు తగ్గడం లేదు. ఇట్లా తగ్గుకుంటూ మళ్ళీ తగ్గుతున్నాయి మళ్ళీ పెరుగుతున్నాయి. ఇట్లా రెండోసారికి వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 100 మంది దాకా జనాలు ఇట్లా ఉన్నారు. ఇటుకేపులు వచ్చి ఇట్లా చేయడం వల్ల ఒక క్యాంపు పెట్టి మళ్ళీ ఈరోజు వైద్యాధికారి వచ్చిండు. దీన్ని పై అధికారులు కూడా దృష్టికి తీసుకుపోయి ల్యాబ్ టెస్ట్ చేయించి అసలు ఈ జ్వరానికి ఏంటిది, ఇది ఎందువలన వస్తుంది, దేని వలన వస్తుంది, ఎందుకు ఏంటిది, ఇది ఏందనే రీజన్ ఏదైతే మాత్రం ఇప్పటివరకు అయితే చెప్తలేరు. ఇది ఎందుకు వస్తుంది ఏందనేది అయితే ఎందుకు వస్తుంది ఏందనేది చెప్పాలి. దీన్ని అల్లిపూరు గ్రామ ప్రజలను ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంబశివ ఆలయంలో వారాహి గుప్త నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మహిళలు మెహందీ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకున్నారు. అంతకుముందు వారాహి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చన పారువెల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గోరింటాకును తీసుకొచ్చి అమ్మవారి ముందు రోట్లో వేసి దంచి అమ్మవారికి గోరింటాకు పెట్టిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి మహిళలందరూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నారు. అంతేకాదు వారాహి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా 55 రకాల మంగళహారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నారాయణీ నమస్తుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే సర్వశక్తిమణి దీప నివాసిని ముల్ల ఇక అందరు పడతాండి ఇప్పుడు మళ్ళీ వద్దా ఒక్క నిమిషం ఎట్లా మంచి రాదు నాలుగు చేతుల్లో 4 కెమెరాలు లేవు 1 by 1 తీసా లైన్ చేస్తాడు నేను నవ్వా తీత వారాహి గుప్త నవరాత్రుల్లో సందర్భంగా మొదటగా అమ్మవారికి గోరింటాకును అలంకరించి మేమందరము గోరింటాకును పెట్టుకోవడం జరిగింది. ఈ గోరింటాకులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ మహిళలు ఈ వర్షాకాలంలో గోరింటాకును పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. అందరూ ఆనందంగా ఈ గోరింటాకు మహోత్సవాన్ని సాంబశివ ఆలయంలో జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ ఆధ్వర్యంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ పెగడపల్లి గ్రామ వాస్తవ్యులు గోపగోని సారేగౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. పెగడపల్లి గ్రామంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ జన్మదినము పురస్కరించుకొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని 51 సంవత్సరాలకు అడుగెడుతూ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరియు మండలాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అష్ట ఐశ్వర్యాలతో కలిగి ఉండాలని మా పెగడపల్లి గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. ఎలవేళలా ప్రజల్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఎలవేళలా ఇట్నే వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే శ్రీరాంపూర్ మండలం మన ఎంపీపీ గారిగా ఉన్నప్పుడు వ్యవస్థ ఎట్లున్నారో ఇప్పుడు మళ్ళీ కదే పొజిషన్లో వచ్చింది కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు చాలా బ్రహ్మాండంగా చేసిన జరుగుతుంది.
పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న గొప్ప నాయకుడు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ అని అన్నారు కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గజనవేన సదయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో సదయ్య ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సారేగౌడ్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలకు సారేగౌడ్ హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సారేగౌడ్ను పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలతో శాల్వాలతో సత్కరించారు. బంగారు ఎన్నిసార్లు అది చెప్తావు తీసినాం రమేష్ అన్న అన్న చాలా చాలా కప్పింది. అన్న అంటే నేనున్నా అనే విధంగా ప్రజలకు వెన్నుదన్నగా పనిచేసే వ్యక్తి అన్నగారిది ఈరోజు బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. అన్నగారు ఇళ్ళవేళ ప్రజల వెంటే ఉండాలని, అదేవిధంగా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతూ ప్రజలకు ఎన్నో మేలు చేయాలని, ఆయన కూడా ఉన్నత పదవులు అనుభవించాలని కోరుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ యొక్క జన్మదినాన్ని అతి ఘనంగా జరిపినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎప్పుడూ రాజకీయ నాయకుని కాకుండా ప్రజలకు సేవకుని లెక్క 28 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాం. మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఇంత ఘనంగా సన్మానం ఏదైతే జన్మదినం జరిపినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా మిత్రులకు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని రాబోయే రోజులలో ఉన్నతమైన పదవులు పొందాలంటే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు విజయన్న గారి ఆశీస్సులతోని వారిద్దరూ కలిసికట్టుగా ఉంటే ఎడమ కుడి లెక్క ఉండి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రజలను అనేక రకాలుగా ఆదుకునే పరిస్థితులు వస్తాయి కనుక తప్పకుండా గతంలో జరిగిన పొరపాటు ఏదో మరెన్నో జరుపుకొని వారి కుటుంబం కానీ వారు ముఖ్యంగా కోరుకునేది ఈ ప్రాంత ప్రజలు వీళ్ళందరూ సుఖ సంతోషాలతో పశువులు పంటలు అన్నీ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం. Happy birthday to you. ఎన్నో అంచెలంచెలుగా ఇంకా ఎదగాలని, ఆయనను వదల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని, రాబోయే కాలంలో మళ్ళీ పదవి వరించాలని ఆకాంక్షిస్తూ ఓదెల గ్రామ ప్రజల తరపున, ఓదెల గ్రామస్తుల తరపున నేను కోరుకుంటున్నాను. సారన్న గారు అన్న అంటే మరి నేనున్నా అంటూ ముందుండి పనిచేసే నాయకుడు. ఇలాంటి బహుజన బిడ్డను మనం కాపాడుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానంలో ఉంచి మంచి నాయకునిగా మనకు ఎన్నో సేవలు చేసే అటువంటి నాయకుని బర్త్డే ఈరోజు ఓదెల్లో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పట్టుకోరు ఇప్పుడు Happy birthday
గోవర్ధన్ వేసిందే నానే ఏం కాదు కారం కూడా ఎత్తాను మనకున్న కారం దానా ఇటు కూడా ఒకసారి బంగారు ఎన్నిసార్లు అది చెప్తాడు చాలా లేవలే రమేష్ అన్న నువ్వు అన్న చాలా చాలా